చమురు ప్రాబ్లం స్టార్ట్ అయింది, పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర బండ్లు వెయిటింగ్, పెట్రోల్ బంకులే మూసివేశారు. అంటే చమురు నిక్షేపాల మీద బాంబులు పడితే వచ్చిన పొగ ఏదైతే ఉందో అది ఆకాశాన్ని తాకి వర్షం రూపంలో మళ్ళీ మనుషుల మీద కురుస్తుంది. నిజానికి ఆ పొగ గనక జనాల మీద పడింది అంటే చర్మం బబ్బులు వచ్చింది. అందరికీ నమస్కారం. యుద్ధం స్టార్ట్ అయ్యి 10 రోజులు గడుస్తుంది. అంతం ఎక్కడో తెలియని యుద్ధం నడుస్తుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అన్నదానికి ఒక క్లారిటీ లేకుండా పోతుంది. ఒకవైపు మారణ హోమం, బాంబుల వర్షం, పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసం. యుద్ధాన్ని బ్రీఫ్గా చెప్పాల్సి వస్తే ఇలా చెప్పాలి. ఒకవైపు ఇరాన్లోని టెహరాన్ నగరం దాదాపు ధ్వంసం అయిపోయింది. ఇక టెహరాన్ని గుర్తుపట్టలేని విధంగా తయారైంది. బాంబుల వర్షం కురుస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇరాన్లో ఉన్నటువంటి చమురు వనరుల మీద విపరీతమైన బాంబుల వర్షం ఇవాళ కురిసింది. అంటే ఆ బాంబు దాటికి చమురు నిక్షేపాలన్నీ, అంటే ఇరాన్ చమురు నిక్షేపాలకి ఒక అడ్డ. ఆ చమురు నిక్షేపాలన్నీ ధ్వంసం కావటమే కాకుండా దానివల్ల ఏర్పడ్డ పొగ ఏదైతే ఉందో, అంటే చమురు నిక్షేపాల మీద బాంబులు పడితే వచ్చిన పొగ ఏదైతే ఉందో అది ఆకాశాన్ని తాకి వర్షం రూపంలో మళ్ళీ మనుషుల మీద కురుస్తుంది. నిజానికి ఆ పొగ గనక జనాల మీద పడింది అంటే చర్మం బబ్బులు వచ్చింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టెహరాన్ నగరంలో ఎవరూ నివసించలేని పరిస్థితి, ఎవరూ తిరగలేని పరిస్థితి తయారైంది. మరొక వైపుగా ఇరాన్లోకి అమెరికా బలగాలు చొచ్చుకెళ్తున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. అంటే ఇరాన్ ఆక్రమణ దిశగా అమెరికా క్రమంగా అడుగులేస్తూ ఉంది. ఒకవైపు ఇరాన్ కూడా తన ప్రతీకార దాడిలో భాగంగా గల్ఫ్ దేశాల మీద, ఇజ్రాయిల్ మీద వరుసగా డ్రోన్ల దాడి చేస్తూ ఉంది. ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ ఉంది. సో ఇరాన్ ఎంత చేసినప్పటికీ కూడా దాదాపుగా ఇరాన్ అంతానికే యుద్ధం కొనసాగుతున్నట్టుగా మాత్రం పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఏంటంటే తన ప్రతీకారాన్ని చూపించుకోగలుగుతుంది తప్ప ఇజ్రాయెల్ అమెరికా ముందు నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉండదుగా. కాకపోతే ఇన్ని రోజులు పోరాడగలిగింది, ఇంకొన్ని రోజులు కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. కానీ ఈ యుద్ధం ఫలితంగా మారణ హోమం మాత్రం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. సరే, ఇదొక పక్కన ఉంటే ఇంకొక పక్కన పూర్తిగా చమురు కొరత ప్రపంచాన్ని వేధిస్తుంది. ఇప్పుడు చమురు శుద్ధి కర్మాగారాల మీదే మొదటేమో ఇరాన్ వాటి మీద ఫోకస్ చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారాల మీద దాడి చేసింది. ప్రధానంగా సౌదీ అరేబియాలో అత్యంత పెద్ద చమురు శుద్ధి కర్మాగారం మీద మొదటగా ఇరాన్ దాడి చేసింది. తర్వాత సౌదీ అరేబియా దాన్ని మూసివేసింది. ఇలా చమురు శుద్ధి కర్మాగారాల మీద, చమురు నిక్షేపాల మీద దాడులు జరగటం వల్ల చమురు తయారీ అనేది దాదాపు ఆగిపోయింది. గల్ఫ్ దేశాల్లో ఆగిపోయింది, ఇరాన్లో ఆగిపోయింది. అంటే ఇరాన్ దాడుల ఫలితంగా, ఇరాన్ లోపల అమెరికా ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా మొత్తంగా చమురు వెలికితీత దాదాపుగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల మీద ఆధారపడేటువంటి దేశాలు చమురు సంక్షేమం రాబోతోంది. ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాలు స్టార్ట్ అయింది అంటున్నారు. నిల్వలు పెద్దగా లేని బంగ్లాదేశ్లో ఆల్రెడీ చమురు ప్రాబ్లం స్టార్ట్ అయింది, పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర బండ్లు వెయిటింగ్, పెట్రోల్ బంకులే మూసివేశారు. అక్కడ ఏమాత్రం కూడా పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి అనేది అందుతున్న వార్తలు. అంటే నేను మొదటే చెప్పాను, యుద్ధం స్టార్ట్ అయినప్పుడే చెప్పాను నేను, యుద్ధం కనుక ఎక్కువ కాలం కొనసాగితే చమురు ధరలు పెరగటం, డీజిల్ ధరలు, అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం అనేది పక్కన పెట్టేస్తే మనం ఉన్న ధరకి రెట్టింపు ఇచ్చినా సరే దొరకని పరిస్థితి కూడా రావచ్చు, చమురు దొరకని పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు చూడండి, ధరలు పెరగటం అనేది కామన్గా జరిగిపోయే పరిణామం. యుద్ధాలు జరిగినప్పుడు గ్యాస్ ఆల్రెడీ పెరిగింది. 2 డేస్ క్రితం మన దేశంలో గ్యాస్ పెరిగింది. అయితే చమురు విషయంలో మనకి సేఫ్టీ ఏంటంటే, మనకి రష్యా నుంచి మనకి చమురు వస్తుంది కాబట్టి కొంత మనం సేఫ్టీలో ఉన్నాం, సేఫ్ జోన్లో ఉన్నాం. సో ఆ మేరకు మనం ఓకే. కానీ రష్యా నుంచి చమురు అందుకోలేని గల్ఫ్ దేశాల మీద ఆధారపడి ఉన్నటువంటి హార్మోజ్ జలసంధి నుంచే చమురును తెప్పించుకోవాల్సి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇబ్బంది పడుతున్నాయి. రష్యా నుంచి కొనుగోలు చేయగలిగిన దేశాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు యూరప్ కూడా కొంత రష్యా దగ్గర చమురు పెంచే, వాళ్ళకు కూడా గల్ఫ్ నుంచి ఇబ్బంది వస్తుంది కాబట్టి, గల్ఫ్ నుంచి రవాణా నిలిచిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు ఏది ఏమైనా ఒక ఇబ్బందికరమైన ప్రత్యేకమైన పరిస్థితి చమురు విషయాన్ని మనం చూడబోతున్నాం. చాలా దేశాల్లో, మన దేశంలో రాకపోవచ్చు కానీ చాలా దేశాల్లో చూడబోతున్నాం. అంటే డబ్బులు ఇప్పుడున్నటువంటి రేటుకి రెట్టింపు పెట్టినా సరే దొరకని పరిస్థితి. అలా దొరకట్లేదు అంటే ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది. ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది అంటే ఆయా దేశాల్లో మొత్తం సరుకు రవాణా నిలిచిపోయింది. సరుకు రవాణా నిలిచిపోయింది అంటే ప్రజలకి నిత్యావసరాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి వస్తుంది. సో యుద్ధం ఎక్కువ కాలం నడవటం అనేది ఏమాత్రం మంచి పరిణామం కాదు. సో యుద్ధాన్ని తొందరగా క్లోజ్ చేయడానికి, ఇరాన్నిగా లొంగ తీసుకోవటానికి, బాంబుల వర్షాన్ని కూడా, న్యూ స్ట్రాటజీలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ అప్లై చేస్తున్నాయి. కానీ దాని ఫలితంగా ఇంకొక వైపు ఇంకో నష్టం. అంటే యుద్ధాన్ని తొందరగా ముగించాలని, యుద్ధాన్ని వేగవంతం చేయడం ఫలితంగా ఇరాన్లో తీవ్రమైన నష్టం.
సో ఏదేమైనా నష్టం ఎంత అన్నది లెక్కేసుకోవాల్సింది తప్ప నష్టం మాత్రం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇటువైపు నుంచి నష్టం, అటువైపు నుంచి నష్టం. అందుకే భారతదేశం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది.